ఏయ్, ఎక్కడున్నావు? ఎందుకు అడుగుతున్నావు? ఇంట్లో ఒకదానే ఉన్నాను. ఎవరూ లేరు. ఇంటికి రా, చెప్తాను. ఏ భయంగా ఉందా? రే, అర్థం చేసుకో. నీతో మాట్లాడాలి, రారా. నేను ఒక్కనే ఉన్నాను, మాట్లాడు. రే, ట్యూబ్ లైట్లో ఉన్నావు. నేను ఒకటి అడిగావుగా, ఇప్పుడు రా, ఇస్తాను. ఏంటి వీడు ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం. రే, లోపలికి రా. ఓ, ఓ, ఆ, ఆ, ఆ. అయ్యో, రే, ఏమైందిరా నీకు? ఫస్ట్ టైం కదా, సిగ్గేస్తుంది. నాకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అరే రాస్కల్. కోపడికి ఏదో మాట వరుస కన్నాను. ఛీ, పోరా. అయ్యో, ఈ టైంలో ఎవరొచ్చారో తెలియడం లేదే. దూరికిపోయాను. తలుపు తీవే, మ్యాచ్ చూడాలి. నేను మ్యాచ్ ఆడుతున్నాను, పోరా. నేను వస్తాను, కలిసి ఆడదాం. నువ్వు ఆడే ఆట కాదు, పోరా. నాకు తెలియని ఆట, తప్పుకో. రే, మరి ఏదో చెప్పిన మాట విని వెళ్ళు. జరుగు. రే, జరుగు. ఓ తమ్ముడు వచ్చాడు. తలుపు తీ. తీయను, వెళ్ళు. తలుపు తీ. రే, ఏ, ఓ తమ్ముడు వచ్చాడు రా. ప్లీజ్ ఏ, తలుపు పోరా. తీ. ఏ, తలుపు తీ. తీ, రాక్షసి, భూతం, దెయ్యం, తలుపు తీ. తలుపు తీ. పోరా. తలుపు తీయమంటుంటే. టెండూల్కర్ స్కోర్ ఏంటో తెలియకుండా టెన్షన్ పడుతున్నాను నేను. తొందరలోనే ఇండియన్ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ అవుదాం అనుకుంటున్నాను. నీ రియాక్షన్ లో ఏదో ఫిట్టింగ్ ఉన్నట్టుందే. తెలీదు. హై, ఇక్కడ ఉంది. రే, ఏ, వదలు, వదిలేవు. వదలు, మ్యాచ్ అయిపోతుంది. ఇవ్వు. ఎందుకలా విసిరేసావు? అయ్యో, ఈ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత తెలుస్తాను. పోయాం. ఏయ్, జాగ్రత్త, ఒక్కటిస్తాను. సందు చూసి ఇంట్లోకే దూరావా? నువ్వు చెప్పిన మ్యాచ్ ఇదేనా? సూపర్ గేమ్. సచిన్ సెంచరీ కొడతాడో లేదో, నువ్వు డబుల్ సెంచరీ కొట్టేలా ఉన్నావు. నిన్ను ఇలాగే వదిలేస్తే 10 నెలల కడుపుతో కనిపిస్తావు. నువ్వేమి కూతుర్ని కానీ నాకు ఇవ్వక్కర్లేదమ్మా. ఆల్రెడీ నాకు డార్లింగ్ ఉంది. తనెవరో అక్కడ దాక్కున్న వాడికి బాగా తెలుసు. బావా, రా బయటికి. బావర్ది. బావా, నా బావోయ్. అయ్యో అయ్యో. బావా, వద్దురా, వద్దురా, వదిలేరా, ప్లీజ్ రా. అయ్యో, ప్లీజ్, మా అమ్మతో చెప్తాడు. వదిలేరా, వదిలు. వెళ్ళిపోనా? వెళ్ళిపోనా? పొమ్మంటావా? పొమ్మంటావా? ఏంట్రా ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు? అన్నా, ఈరోజు మీరు కోర్టుకు వెళ్తున్నారు, అంచేత శంకరన్న మీతో పాటే ఉండమని చెప్పారు. ఎరా, ఇక్కడి నుంచి 4 మైళ్ళ దూరంలో కోర్టు ఉంది. అడుగడుగునా మనవాళ్లే ఉన్నారు. అలాంటప్పుడు భయం ఎందుకు? నన్ను మీరు చంపకుండా ఉంటే చాలు. అది కాదన్నా, అసలు నేను ఎందుకు ఇలా. వెళ్ళండ్రా, వెళ్ళి మీ పనులు చూసుకోండి. సరే, వెళ్ళండ్రా అంటే. రండ్రా. ఏం కావాలరా నీకు? దయచేసి నన్ను క్షమించండి. చూడండి, తులసన్న కోసం ఇప్పటిదాకా 6గురిని చంపాను.
బేడాలు అమ్ముకునే వాళ్ళని పల్లెలు అమ్ముకునే వాళ్ళని ఎందుకు పనికిరాని వాళ్ళని చంపాను. ఇంతవరకు మంచి పేరు రాలేదయ్యా. ఏంట్రా ఏదేదో అంటున్నావు? నీకేమైనా పిచ్చా? లేదండి, ఈ ఏరియాలో నాకు గుర్తింపు రావాలి. మీలాంటి పేరున్న వాళ్ళని లేపిస్తే నాకు మంచి గుర్తింపు వస్తుంది. నన్ను ఆశీర్వదించండి. స్వామి 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 తన భార్య బిడ్డలతో ఉండడం కన్నా నా దగ్గరే ఎక్కువగా ఉండేవాడ్రా. ఎవడ్రా స్వామిని చంపింది? శేఖర్ అన్న, ఎవడ్రా వాడు? వాడు తులసికి రైట్ హ్యాండ్ అన్న. తెలిసే ఊరుకున్నారా? తులసి బయటికి వచ్చాడు అంచేత భయమారా? వాళ్ళ అమ్మని చెల్లెల్ని లేపమంటావా అన్న? రేయ్, బుద్ధుందా నీకు? చంపిన వాడిని చంపమంటే ఆడవాళ్ళని చంపుతానంటున్నావు. స్వామిని చంపినవాడు ప్రాణాలతో ఉండకూడదు. పొండి పొండి పొండ్రా. అందం అదిరిపోతుంది, నడుస్తుంటే నాట్యం చేసినట్టుంటుంది. రే ఏంటి ఫీల్ అయిపోతున్నా? రా ప్రియా, నీ గురించి ఒక కవిత రాశాను. ఏంటది చెప్పు. జస్ట్ సెకండ్. ఏంటి వెతుకుతున్నావు? రాసి గుండెల్లో దాచుకున్నాను. చదువు. వైట్. భూమి తిరగలేదు, నేనిక్కడ తిరుగుతున్నాను. ఒక బొంగరంలా కాదు, తార కోసం చంద్రుళ్ళా. హౌ ఇస్ ఇట్ ప్రియా? మరో కవిత కూడా ఉంది, చదువుతానుండు. బాగానే రాసావు. ఇది ఇంకా బాగుంటుంది. మనం మరీ ఓవర్గా ఫీల్ అయ్యామా? ఏంట్రా నన్ను బయటకు తీసుకోవడానికి ఇన్ని రోజులా? ఏం పిలుతున్నారా? నన్ను అరెస్ట్ చేసిన ఏసీపీ ఇంకా ప్రాణాలతో ఉన్నాడా? అన్నా, నీ కళ్ళ ముందు లేపేయాలని ఆగాం. నువ్వు అని చెప్పు, లేపేస్తా. పదండి పదండి. వద్దన్నా, మొన్ననే ఎమ్మెల్యేని చంపావు. అంతలోనే డిపార్ట్మెంట్ జోలికి వెళ్తే సమస్య పెద్దదవుతుందన్నా. ఏంట్రా ఏంటి భయపెడుతున్నావా? నన్ను బయటికి తీసుకొచ్చే గతి లేదు, లా మాట్లాడుతున్నాడు. పోరా. తులసి, నువ్వు బయటకు వచ్చిన విషయం ఎవడో చెప్పలేదు, నేనే తెలుసుకోవాల్సి వచ్చింది. అయితే ఏంటి ఇప్పుడు? ఆ శంకర్ గాడు రెచ్చిపోతున్నాడు, అనవసరంగా నా జోలికి వస్తున్నాడు. వాణ్ణి లేపేయాలి మనం. వాణ్ణి వేసేయకపోతే మనం బతకలేం. నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదు తులసి. నీకెంత డబ్బైనా ఇస్తాను నేను. వాడు అంతు చూడాలి నువ్వు. రేయ్ వస్తాను తులసి. చేతులు కట్టుకుని మాట్లాడేవాడు ఆర్డర్ వేస్తున్నాడు. దీనికి కారణం ఆ శంకర్ గాడు. ముందు వాణ్ణి లేపేయాలి. వాడిని రేపే లేపేద్దాం. ఏంటి నువ్వు అనేది? అన్నా, చాంద్ బాషా, బందర్ రవి, బేడా సీను, మురళీ కుమార్, ఈ నలుగురిని లేపిస్తే శంకర్ని ఈజీగా లేపేయచ్చు. ముందు నువ్వు వాళ్ళ సంగతి చూడు. నాకు అవమానం జరిగిన అదే మార్కెట్లో ఆ శంకర్ గాడిని మట్టి కనిపిస్తా. మాట్లాడడానికి వచ్చాను. నిన్ను మేము వేసేయాలని వెతుకుతున్నావు, మాట్లాడడానికి వచ్చావా నువ్వు? చిన్నగా పాయింట్కి వస్తున్నాను. శంకర్ని వదిలే వస్తావా? ఏంటి కామెడీ చేస్తున్నావా? సీరియస్ గానే చెప్తున్నాను. నీకేం కావాలో చెప్పిస్తాం. తులసన్న మాట ఈ ఏరియాలో చెల్లాలి. శంకరన్నని ఈ రోజు వదిలేమంటున్నావు, రేపు నన్ను ఏమైనా చేస్తావు. చూడు, మాతో చేతులు కలపమంటున్నావు, అర్థం కావడం లేదా? నీకేం కావాలో చెప్పు, డీల్ ఫైనల్ చేస్తాను. రై, ఆ సూట్ కేసు అక్కడ పెట్టరా. సోడా ఫ్యాక్టరీని బీర్ ఫ్యాక్టరీగా ఏ విధంగా మార్చాలో కొంచెం ఆలోచించు.